నల్గొండ జిల్లా కేతేపల్లిలో అంబులెన్స్తో దొంగలు హల్చల్ చేశారు. 108 అంబులెన్స్ను దొంగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా చేసి పట్టుకున్నారు పోలీసులు. అంబులెన్స్లో విజయవాడకు పరారయ్యేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా కేతేపల్లి అంబులెన్స్తో దొంగలు హల్చల్ చేశారు. 108 అంబులెన్స్ను దొంగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా చేసి పట్టుకున్నారు పోలీసులు. అంబులెన్స్తో విజయవాడకు పరారయ్యేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక 108 అంబులెన్స్ని దొంగలు ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. థ్యాంక్ యూ రవి. కేతేపల్లి నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో కోర్లపాడ్ టోల్ ప్లాజా కూడా అంబులెన్స్ తోటి అయితే ఒక వ్యక్తి హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం 8 నుంచి 9 గంటల ప్రాంతంలో అయితే ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే హయత్ నగర్ సమీపంలో 5 వద్ద నుంచి కూడా ఈ 108 అంబులెన్స్ అయితే చోరీ చేసినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అతను దొంగ దొరికిన సందర్భంలో కూడా మతిస్థిమితం లేని వ్యక్తిగా నటించి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక చేజింగ్ సీన్ లా అయితే ఉదయం అంతా కూడా ఒక హైవే అంతా అంటే దాదాపు చౌటుప్పల్ పంతంగి తులసల దగ్గర నుంచి కూడా చిట్యాల వద్ద ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడి నుంచి అక్కడ ఆపే ప్రయత్నం చేసినటువంటి పోలీసులను కూడా వాళ్ళని గుద్ది వెళ్ళిపోయినటువంటి పరిస్థితిగా చెప్తున్నారు. సో అక్కడి నుంచి కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఆపకుండా అదే స్పీడ్ తోటి అదే విధంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి భార్యని కూడా ఢీకొంటూ వెళ్ళిపోయి దగ్గర టోల్ టేకుమట్ల బ్రిడ్జ్ వద్ద కూడా 2 లారీలు అడ్డం పెట్టి ఆపి అదుపులో తీసుకునేటువంటి పరిస్థితి కల్పించిందని చెప్పుకోవచ్చు. ఒక ఉదయం నుంచి కూడా ఒక చేజింగ్ సీన్ అయితే కల్పించినట్టు చెప్పుకోవచ్చు. హైవే జాతీయ రహదారి 65 పైన కూడా ఒక చేజింగ్ సీన్ ని కల్పించే విధంగా అయితే అటు పోలీసులు అంబులెన్స్ తోటి కూడా ఒక రకమైనటువంటి వాతావరణం అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అంబులెన్స్ దాదాపు ఒక 5-6 పోలీస్ స్టేషన్ల నుంచి కూడా దాటుకుంటూ దగ్గర టేకుమట్ల దగ్గర సూర్యాపేట బార్డర్ వద్ద కూడా టేకుమట్ల బ్రిడ్జ్ వద్ద 2 లారీలు అడ్డం పెట్టి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అతను దొరికిన వ్యక్తి గతంలో ఇంత ముందు కూడా అంబులెన్స్ దొంగతనం చేసినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో 5 నుంచి కూడా అంబులెన్స్ ని ఖమ్మం వైపు తీసుకెళ్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో అయితే ఇదంతా ఉదయం నుంచి కూడా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అతి కష్టం మీద చాకచక్యంగా కూడా కొంత చాకచక్యం కూడా ప్రదర్శించి పోలీసులు అయితే 2 లారీలను అడ్డుపెట్టి అక్కడ అంబులెన్స్ అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో దాంట్లో అప్పటికే కొంతమంది అంబులెన్స్ సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అంబులెన్స్ సిబ్బంది కూడా స్వల్పంగా కొన్ని గాయాలైనట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా అంబులెన్స్ దొంగనైతే పోలీసులు అతి కష్టం మీద పట్టుకొని కేతేపల్లి పిఎస్కే తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఉదయం నుంచి కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. జాతీయ రహదారి 65 పైన కూడా దాదాపు చౌటుపల్లి నుంచి టేకుమట్ల వరకు కూడా చేజింగ్ సీన్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కూడా ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. సో గతంలో కూడా ఇట్లాంటి ఒక కేసు కూడా అంబులెన్స్ కేసు కూడా అతని పైన ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.